డ్యామ్ కాంట్రాక్ట్ మాకు ఇప్పించమని అడగడానికి వచ్చాను. నా వల్ల మీరెన్నో ప్రయోజనాలు పొందారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఒక వ్యక్తి కలవగానే తనకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తానని మాట ఇవ్వడం నాకు నచ్చలేదు. ఫస్ట్ నేను అడగడానికి వచ్చాను కాబట్టి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వడం మీకే మంచిది. చూడండి శంకర్ ప్రసాద్ గారు, మీరు నాకు స్నేహితులు. మన ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది, నేను కాదన్ను. కానీ ఇలా అందరి ముందు మీరు నాకు ఏదో చేశారని చెప్పడం నాకు నచ్చలేదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళకి మీలాంటి బిజినెస్ మ్యాన్ వల్ల ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. అలాగే మా అధికారం వల్ల మీకు కూడా అవసరాలు ఉంటూ ఉంటాయి. అది మర్చిపోయి మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఇక రెండో విషయం, ఈ కాంట్రాక్ట్ని నేను అసెంబ్లీలో ఫైట్ చేసి తీసుకొచ్చాను. అది ఒక నిబద్ధత ఉన్న కంపెనీకి అప్పచెప్పాలని నేను సీఎం గారికి కూడా చెప్పాను. ఈ సిటీలో సూర్యం గారు చేపట్టిన ఏ ప్రాజెక్టులో కూడా ఎటువంటి మరక లేదు. ఆ ప్రాజెక్టులన్నీ బాగుంటాయని ఆయనకి చాలా పేరుంది. అందుకే ఆయన వచ్చి అడగగానే ఈ ప్రాజెక్ట్ ఆయనకే ఇస్తానని మాటిచ్చాను. కాబట్టి నా మాటని వెనక్కి తీసుకోలేను. అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఇప్పుడు మీరిలా మాట్లాడొచ్చు. ఈ సూర్యం మిమ్మల్ని ఎలా మాయ చేశాడో నేను ఊహించుకుంటాను. కానీ ఏదో ఒకరోజు నా అవసరం మీకు కూడా వస్తుంది. అప్పుడు నేనేంటో చూపిస్తాను. రే సూర్యం, ప్రతి విషయంలోనూ నాకు అడ్డుపడుతున్నావు. నన్ను గెలవాలని ప్రయత్నిస్తున్నావు. ఇలాంటి వాళ్ళని చేతిలో పెట్టుకుని నన్ను ఓడించానని మురిసిపోతున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా గెలిచేది నేనేనని, ఓడేది నువ్వే అని. మా ఇద్దరికి నిజమైన ఆనందం ఎప్పుడొస్తుందో తెలుసా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వర్ష తిరిగి ఇంట్లోకి రావాలి, తనకి పెళ్లి చేయాలి, తన జీవితం సెటిల్ అవ్వాలి. ఆ తర్వాతే మేం మా జీవితాన్ని పంచుకుంటాం. రాణి మనసు ఏంటో నాకు బాగా తెలుసు. అక్కలా కాదు, అమ్మలా పెంచింది. కూతురు దూరంగా ఎక్కడుందో తెలియనప్పుడు అమ్మ మనసు ఎంత బాధపడుతుందో రాణి మనసులో కూడా అదే బాధ ఉంది. అందుకే చెప్తున్నాను, వర్ష తిరిగి వచ్చే వరకు మేమిద్దరం ఒక్కటవ్వలేం. అవేం మాటలు రాదా? రాణికి బాధగా ఉంటుంది, నేను కాదనను. వర్ష ఇంట్లో లేనందుకు అందరం బాధపడుతున్నాము. కానీ పెళ్లి జరిగాక ముచ్చట్లు తీర్చుకోవాలి, లేదంటే ఆ పెళ్లికి అర్థమే ఉండదు. అత్తయ్య, ఆయనేమీ అనకండి. ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారు. నిజానికి ఈ మాట నేనే చెప్పాలనుకున్నాను, కానీ ఆయన నోటి వెంట వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. వర్ష తిరిగొచ్చే వరకు, తన జీవితం బాగుపడే వరకు నా జీవితంలో ఎలాంటి ఆనందము ఉండదు. నన్ను ఇంతలా అర్థం చేసుకున్న నా భర్త నాకు దొరకడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. మా ఇద్దరి నిర్ణయం ఇదే. శంకర్ ఎలా ఉన్నాడమ్మా? బాగున్నారన్నయ్యా. కానీ ఇంత అభిమానాన్ని పంచే స్నేహితుణ్ణి కాదు అనుకుని మీ మీద పగని పెంచుకుంటున్నారు. ఏ ఒక్క మంచి సందర్భం వచ్చినా మిమ్మల్ని కలుపుదామని చూస్తున్నాను. కానీ మీరిద్దరూ ఎదురుపడిన ప్రతి సందర్భంలోనూ అనుకోకుండా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. అదేమో మీ మధ్య దూరాన్ని మరింత పెంచుతోందన్నయ్య. అవునమ్మా, మా స్నేహానికి ఏదో గ్రహణం పట్టినట్టుంది. మేము అనుకోకుండా కలిసిన
అది ఒక గొడవకే కారణం అవుతుంది. చివరికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాడు అక్కడే ఉన్నాడు. ఆ సంగతి నాకు తెలియదమ్మా. నేనే అదేదో కావాలని చేశానని మళ్ళీ నా మీద కోపాన్ని పెంచుకుంటున్నాడు. ఆ దేవుడు మమ్మల్ని ఇంతలా ఎందుకు దూరం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదమ్మా. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందా, మళ్ళీ మీరిద్దరు ఎప్పుడు ఒక్కటవుతారా అని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఆ రోజు రావడం లేదు. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుందమ్మా. మా సమస్యకి పరిష్కారం వర్ష కనిపించడం. వర్ష ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ తనని నేను కనిపెట్టాలి. ఇదిగో నీ మనవరాలని తనని శంకర్కి అప్పగించాలి. అప్పుడే వాడికి నా మీద కోపం తగ్గుతుంది. మళ్ళీ నా గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఈ దూరం అప్పుడే దగ్గర అవుతుందమ్మా. మూడు వారిపైన మా స్నేహం మళ్ళీ చిగురిస్తుంది. మా ఇద్దరిని కలిపే ఒకే ఒక వారధి వర్ష. కానీ వర్ష జాడే తెలియడం లేదు. అదేంటనే అలా అంటున్నారు? వర్ష సిటీలోనే ఉంది కదా, తెలీదంటున్నారేంటి? ఏంటి ప్రియా, ఆ బొమ్మ అంత నచ్చిందా? నవ్వుతూ ఆడుకుంటున్నావు. అదేంటి ప్రియా, ఇంతవరకు బాగానే ఆడుకున్నావు కదా, మరి నేను అడిగితే అలా పక్కన పడేశావేంటి? తులసమ్మ, ప్రియా ఎందుకలా ఉంది? ఏమైంది? ఏమోనమ్మా, నాకు తెలీదు. ప్రియా, ఈ చాక్లెట్ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. ఏంటి ప్రియా, ఎందుకంత కోపంగా ఉన్నావు? నిన్నే ప్రియా, సమాధానం చెప్పు. నాకు అమ్మ కావాలి. అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావు కదా. నేను నీతోనే ఉంటానని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా? నేను నిన్ను అమ్మ అని పిలుస్తున్నానంతే. నువ్వు నాకు అమ్మ అయిపోలేదు. నువ్వు నాకు అమ్మ అవ్వాలి అంటే డాడీని పెళ్లి చేసుకోవాలి నువ్వు. డాడీని నువ్వు పెళ్లి చేసుకుంటేనే నువ్వు నాకు అమ్మ అవుతావు. ఎప్పటికీ నాతోనే ఉంటావు. అదేం లేదమ్మా. అయినా ఇవన్నీ నీకెవరు చెప్పారు? నేనెప్పుడూ నీకు అమ్మనే. నేను నిన్నెప్పుడూ నా కూతురులాగే చూసుకుంటాను, అంతే. అంతకు మించి నువ్వింకేం ఆలోచించుకో. మాట మార్చకు. నువ్వంటే డాడీకి చాలా ఇష్టం. డాడీ చాలా మంచివారు. డాడీని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి? నాకు చెప్పమ్మా, నువ్వు డాడీని పెళ్లి చేసుకొని నాకు అమ్మగా ఇంట్లోనే ఉంటావా లేదా? నాకిప్పుడే సమాధానం కావాలి.